రైట్, వెల్కమ్ టు టుడే టుమారో న్యూస్. మనందరికీ తెలుసు తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఎన్నికల హడావుడి హోరాహోరీగా జరిగిపోతుంది. చాలా రసవత్తరంగా మారింది. అయితే ఒక్కొక్క పార్టీ నువ్వెంత అంటే నువ్వెంత అనంత పోటీగా ఉన్నాయి. సో జనం ఎవరికి పట్టం కడతారు, ఏ పార్టీని గెలిపిస్తారు అన్న డౌట్ చాలా మందిలో ఉంది. దీని గురించి ఒకసారి మనం డిస్కషన్ చేస్తాం. మా కో యాంకర్ నరేష్ ఉన్నారు. నరేష్, సో తెలంగాణలో ఎన్నికల వేడి సెగ తగులుతుంది. మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనాలు ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపుతారంటారు? ఇప్పుడు మనం టాక్ వింటున్నాము. కొన్ని సైడ్‌కెళ్తే బీఆర్ఎస్ ఎక్కువ టాక్ వస్తుంది. అవును. వేరే సైడ్ నుంచి ఏంటంటే కొద్దిగా కాంగ్రెస్ అని, మధ్యలో బీజేపీ నేనున్నానంటూ దూసుకొస్తుంది. మరి దీని గురించి ఏమంటారు? రైట్ యామిని. మీరు అడిగిన క్వశ్చన్ చూసుకుంటే గనక ఎలక్షన్స్ ఏ పార్టీ గెలుస్తోంది? ముఖ్యంగా ఇలాంటి అనాలిసిస్ చెప్పకూడదని చెప్పేసి కొన్ని ప్రకటనలు మనం చూసాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కాకుండా గత వారం 10 రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయని చెప్పేసి మనం సర్వేలు కానీ ఇవన్నీ చూస్తాం. ముఖ్యంగా కేసీఆర్ కి అంటే బీఆర్ఎస్ కి ధీటుగా ఉంది కాంగ్రెసే అని మీడియాలు కూడా కథనాలు, అంటే ప్రజల్ని తప్పుదో పట్టించాయా లేకపోతే ప్రజలను గైడ్ చేసేయా పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని సృష్టించడంలో ఏమంటారు ఫలితం సాధించింది, విజయవంతమైందని చెప్పుకోవాలి. అంటే భారతీయ జనతా పార్టీ వేవ్ కూడా బాగానే ఉండే. మీరు చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతకుముందు జరిగిన దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ వేవ్ ఉండే. అంటే పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాగా నడిపించారు. అవన్నీ పక్కకు పెట్టేస్తే ఎంత మంచిగా నడిపించినా ఏం చేసినా కూడా పార్టీ వేవ్ అనేది ప్రజల్లో రావాలి. ఆ వేవ్ వచ్చిందంటే మనకి ఒక సామెత, అంటే కోట్ ఉంటుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఏ అపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని చెప్పేసి. అంటే ఎంత మంచిగా పరిపాలించినప్పటికీ, అంటే నందమూరి తారక రామారావు గారు మంచి సంక్షేమ పాలన అందించిన కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ వైపు కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. అలాగే తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారు ఎంత శ్రమ పెట్టినా తెలంగాణని తీసుకువచ్చినా కూడా అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారికి అపోజిట్ గా ప్రజలను కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కేసీఆర్ అపోనెంట్ ఎవరు, ఆ నాయకుడికి ఆ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇదే జరిగింది. దుబ్బాక ఎన్నికల్లో బై ఎలక్షన్ తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రజలు కేసీఆర్ కి ఓటు వేయొద్దు, మనము కేసీఆర్ కి ప్రత్యర్థి ఎవరు దానికి వేయాలనుకున్నారు. అప్పటి వరకు 2018లో కాంగ్రెస్ పార్టీ 18-19 సీట్లు వచ్చినప్పటికీ అందరూ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ లోకి వెళ్ళారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి వేసినా కూడా వాళ్ళందరూ టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు, కేసీఆర్ దగ్గర దూరుతున్నారు అని చెప్పి ఎవరు అపోజిషన్ అంటే అప్పటికే దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచింది. ఆ ఎఫెక్ట్, ఆ వేవ్ అనేది వచ్చింది యూత్ తెలంగాణలో. ముఖ్యంగా తెలంగాణలో అంటే జిహెచ్ఎంసీలో తెలంగాణ వాళ్ళందరూ బీజేపీకి వేసారు. 48 స్థానాలు వచ్చాయి. సెటిలర్లు అందరేమో బీఆర్ఎస్ కేసు, అంటే కేసీఆర్ కేసు. సో ఆ వేవ్ అనేది వచ్చింది. ఇక ఆ తర్వాత ఆ వేవ్ కంటిన్యూ అయ్యే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా జిహెచ్ఎంసీలో కేవలం 2 స్థానాలు వచ్చాయి. అది కూడా ఉప్పల్ నియోజకవర్గం. ఉప్పల్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. రేవంత్ రెడ్డి ఎంపీ అక్కడ. ఆ గెలిచిన వారు కూడా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి, అంటే రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ గ్రాఫ్ తక్కువగా ఉండే. ఏమైంది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది అనుకున్నారు. బట్ మళ్ళీ రేవంత్ రెడ్డి యాక్షన్, అంటే కరెక్ట్ గా ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గట్టిగా పోటీనిచ్చారు. ఈ టైంలో అందరూ కాంగ్రెస్ నుంచి, అంటే బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ లోకి చేరికలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే షాకింగ్, పొద్దున్న చూసాం తీన్మార్ మల్లన్న గారు కూడా కాంగ్రెస్ లోకి వచ్చారు. సో ఇట్లా కాంగ్రెస్ లోకి చాలా మంది వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మీద హోప్ పెరుగుతుంది జనాల్లో. సో జనాలు ఏమనుకుంటున్నారు, ఇంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా మంది కాంగ్రెస్ లోకి వచ్చేసరికి కాంగ్రెస్ గెలుస్తుందేమో అని ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎలా ఉంటుందంటే ఎన్నికల వారం ముందు 3 రోజుల ముందు కూడా కథ తిరిగిపోతుంది. ముఖ్యంగా ఒకసారి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే ఆ వేవ్ ఉన్నప్పటికీ ఆ తర్వాత ఉప ఎన్నికల్లో అంటే హుజురాబాద్ లో గెలిచినప్పటికీ ఈటెల రాజేందర్ గారు, మధ్యలో మనకు నాగార్జున సాగర్ లో భరత్ గారు గెలిచారు, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసి మునుగోడులోకి నిల్చున్నాడు. అది మునుగోడు అంటే ఈ సార్వత్రిక ఎన్నికలకు ఒక ఏమంటారు ఒక సెమీఫైనల్ లాంటిది. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచింది. అవును, అంటే ఇక్కడ అంటే ఈ బై ఎలక్షన్లలో ఒకసారి మాత్రమే బీజేపీ పార్టీ గెలిచింది, 2 సార్లు బీఆర్ఎస్ నిరూపించుకుంది.
సో రెండు సార్లు బీజేపీ గెలిచింది. 2 సార్లు బీజేపీ గెలిచింది. దుబ్బాకలో, హుజూరాబాద్. అవును. సో ఒక్కసారి మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు ఏంటంటే బీజేపీ మీద జనాలకు హోప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి చేరికల పర్వం మొదలు పెట్టగానే కాంగ్రెస్ మీద కొద్దిగా నమ్మకం పెరిగింది. ఇక్కడ కొసమేర్పు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ బై ఎలక్షన్ లో గెలవలేదు. దుబ్బాకలో బట్ కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిందో అప్పటి నుంచి చేరికల పర్వం బాగా సాగుతుంది. జనాలకి ఒక హోప్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి టైం బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ మధ్యలో లేదు. కేవలం జిహెచ్ఎంసీలో 2 స్థానాలకే పరిమితం అయిపోయింది. రేవంత్ రెడ్డి పని అయిపోయింది అని అనుకున్నారు చాలా మంది. కానీ ఎప్పుడు ఎవరు పని అయిపోయిందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఒకనొక సమయంలో 2009కి ముందు అంటే 2004లో కేసీఆర్ వైఎస్తో అంటే పొత్తు కలుపుకున్నాడు. ఆ తర్వాత 9లో చంద్రబాబుతో పొత్తు కలుపుకున్నాడు. ఆ మధ్యలో అంటే 2009 తర్వాతనే కదా ఉద్యమం ఉధృతమైంది. ఆ మధ్యలో మనం గమనిస్తే గనక తెలంగాణ భవన్ లో సూసైడ్ చేసుకోవడానికి ఇదే ఈటెల రాజేందర్ నిద్ర మాత్రలను మింగారు. అప్పటికి టీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే అంటే తెలంగాణ కళ సహకారం అయింది. ఇక ప్రజెంట్ పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఎన్నికలు వచ్చే ముందు ఒకటి చాలా మంది అంటున్నారు బండి సంజయ్ దిగిపోవడం వల్ల బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని. కానీ బీజేపీ గ్రాఫ్ అంత ముందే పడిపోయింది. కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలవడం అంతకంటే ముందే ఒక ఎన్నికలు ఉన్నాయంటే మనకు ఒక 2-3 నెలల నుంచి ముందు నుంచే దాని ప్రభావం ఉంటది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందరూ అదే వైపు చూస్తున్నారు. ఎటకేలకు అక్కడ కాంగ్రెస్ గెలిచింది. దాని తర్వాత బండి సంజయ్ ఆయన దిగిపోవడం జరిగింది. అంటే 2 అంశాలు కాంగ్రెస్ కి కలిసి వచ్చాయి. రైట్. అంటే ఇక్కడ బీఆర్ఎస్ లో నిరుద్యోగుల సమ్మె జరిగింది మొన్న కూడా. సో మొన్న కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడము ఇవన్నీ కరెక్ట్ గా ఈ ఎన్నికల ముందే జరగడము. సో ఒక మైనస్ అనిపిస్తుంది. అది బీఆర్ఎస్ కి మైనస్. కాంగ్రెస్ కి ప్లస్ ఏంటంటే రేవంత్ రెడ్డి. అంటే గతంలో మీరు చూస్తే రేవంత్ రెడ్డి 2017లో ఆయన జాయిన్ అయ్యారు నవంబర్లో. నాకు బాగా గుర్తుంది. తర్వాత 18లో ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో అంటే రేవంత్ రెడ్డి అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్. సరూర్ నగర్ స్టేడియంలో నగరంలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథి ఆ కార్యక్రమానికి, ఆ సభకి, బహిరంగ సభకి. ఆ భారీ బహిరంగ సభలో అందరూ మాట్లాడుతున్నప్పుడు జనాలు నార్మల్ గా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు అనగానే జనాలు అంటే కరతాల ధ్వనులు వినిపించారు. అది వేరుగా ఉంటది. అది మనం వైఎస్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి అలాంటి నాయకులకే సాధ్యం. అలాంటిది రేవంత్ రెడ్డికి చప్పట్లు కొట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కాకముందే సీఎం హోదాకి మించిన ఫాలోయింగ్ వచ్చింది. ఆయన మాట్లాడేటప్పుడు అక్కడ ముఖ్యంగా 3 అంశాలు మనం చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడే రాహుల్ గాంధీ కి సన్మానం చేసే కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నారు. అంటే సీనియర్లు ఆయనకు సన్మానం చేస్తే ఈయన మాట్లాడితే డైవర్ట్ అయిపోతారు. 2 ఆయన మాట్లాడేటప్పుడే భారీ బాణసంచ కాల్చారు. అంటే ఆయన సౌండ్ వినపడకుండా. 3వది ఆయన మాట్లాడుతుండగా మధ్యలో వచ్చేసి కంప్లీట్ చేయండి తొందరగా అని చెప్పి అన్న 2 నిమిషాలు అన్న అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన 2 కొట్టిన డైలాగులు అంటే గూస్ బంప్స్ వస్తాయి కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు. అలాంటి డైలాగ్స్ ఆయన కొట్టారు. సక్సెస్ఫుల్ అయ్యారు. లాస్ట్ కి ఆయన తెలుగులో కాకుండా ధన్యవాదాలు అని చెప్పినప్పుడు అక్కడ రాహుల్ గాంధీ ఫస్ట్ చప్పట్లు కొట్టింది ఆయన. అక్కడ నుంచి ఆయన దశ తిరిగిందనే చెప్పుకోవాలి. అయితే యూత్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే యూత్ ఫాలోయింగ్ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే నిరుద్యోగులు ఎక్కువైపోయారు కాబట్టి ఈ ఫాలోయింగ్ కూడా అటు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంకోటి 2 సార్లు అంటే 2 టర్మ్స్ మన అంటే తెలుగుదేశం పార్టీ 2000 రిపీట్. తెలుగుదేశం పార్టీ 1982లో ఆయన స్థాపించారు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత 1983లో ఫస్ట్ టైం పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అంటే అంతకుముందు వరకు చాలా సంవత్సరాలు లైన్ గా కాంగ్రెస్. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2 టర్మ్స్ కంటే 3వ టైము ఏ పార్టీ అంటే 2 టర్మ్స్ కంటే 3వ టర్మ్ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ లో ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని గెలిస్తే అంటే కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? ఉంటే పెద్ద అందులో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న పార్టీ నాయకులు దాన్ని ఎంతవరకు స్వాగతిస్తారు? అందులో మళ్ళీ గొడవలు అవ్వకుండా ఉంటాయంటారా? ఇక్కడ మనం కర్ణాటక ఎలక్షన్స్ చూస్తాం. కర్ణాటక ఎలక్షన్స్ లో మొత్తం బాధ్యతను భుజాన వేసుకుంది ఇప్పుడు ప్రకటించిన సీఎం గారు, డిప్యూటీ సీఎం. అవును. అయితే అంటే లైక్ ఇక్కడ కూడా ఏమన్నా తేడా జరిగి రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే రేవంత్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చాలా సార్లు ఆయన చెప్పడం జరిగింది, నాకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంది, తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి గతంలో చాలా సార్లు ప్రకటించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే
కొత్త జోష్ వచ్చింది. మనం చూస్తాం అన్ని రాజకీయ పార్టీలో నేను సీనియర్ నాయకుడిని 30 సంవత్సరాల నుంచి ఉన్నా, 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. కానీ చాలా మంది పార్టీలో ఉంటూ సైలెంట్ గా ఉంటారు. అంటే సందర్భం వచ్చినప్పుడే వాళ్ళు రోడ్డు పైకి ఎక్కుతా ఉంటారు. అలా తెలంగాణ ఏర్పడిన దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య ఫస్ట్ టీపీసీసీ అధ్యక్షుడు. చప్పగా ఉండే వాస్తవానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా చప్పగానే ఉండే. కాకపోతే ఆయన ప్రకటన చేసేవారు కానీ ఫైట్ చేసేవారు కాదు గ్రౌండ్ లెవెల్లో వచ్చి బయటికి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సీనియర్స్ అంటే వేరే పార్టీలోకి వెళ్లకుండా సైలెంట్ గా ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లాండ్రీ నుంచి తెల్లబడలు తెప్పించుకొని వేసుకొని బయటకు వచ్చి కాంగ్రెస్ కండవ కప్పుకొని నేను కూడా కాంగ్రెస్ నాయకుడిని అని చెప్పుకోవడం గర్వంగా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి చూసుకొని. సో రేవంత్ రెడ్డి కూడా వాస్తవానికి మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికే జనాకర్షణ ఉంది. రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత ప్రజలు అంటే బాగా చప్పట్లు కొట్టే నాయకుడు నాయకురాలు సీతక్క. అవును, ఆవిడ మనం చూస్తే మనకి సేమ్ సరూర్ నగర్ గ్రౌండ్ లో ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారి తెలంగాణకు వచ్చింది. యూత్ డిక్లరేషన్ పేరిట సభ పెట్టి దానికి ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు ఆమె ఉత్తమ్ కుమార్ రెడ్డి సభాధ్యక్షుని పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు చెప్తే ప్రజలు చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత బట్టీజీ, జానారెడ్డి జీ అని అందరు పేర్లు చెప్పింది. మళ్ళీ మధ్యలో సీతక్క జీ అన్నప్పుడు ఇంకా ఎక్కువ సౌండ్. అంటే దీన్ని బట్టి మనకు అది అక్కడ ఉంది ఎవరు ప్రజల కంటే ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు సమీకరించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల లేకపోతే నాయకుల కింద పట్టుకొచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా, ప్రజలు కూడా కదా కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళే రేవంత్ రెడ్డి కావాలంటున్నారు. ఒకవేళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తెలంగాణలో ఎక్కువ ఛాన్సులు రేవంత్ రెడ్డికి ఉంటాయి. ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు ఆయన ప్రజెంట్ సిఎల్పి నాయకునిగా ఉన్నాడు. ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. ఆయనకు కూడా ఉంది, ఆయన కూడా వాక్చాతుర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే అంతగా లేవు. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పడుకున్న కాంగ్రెస్ పార్టీని లేపిండి కనుక ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉంటే ముఖ్యమంత్రి అయ్యేది. రైట్. అంటే మిగతా నాయకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలరు అంటే కాంగ్రెస్ పార్టీలో అలకలు అనేవి కామన్. సో మళ్ళీ అంటే సీనియర్ నాయకులంతా అలగకుండా మాకే పార్టీ పదవి ఎందుకు ఇవ్వలేదో, నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకి ఎందుకు ఇవ్వాలి అనే అడగడం కూడా కామన్ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే మనకు త్రివిక్రమ్ డైలాగులు గుర్తొస్తాయి. ఆయన చేయెత్తితే వేలాది జనాలు ఆగిపోతారని చెప్పేసి అంటాడు. అది కోట్లలో ఒక్కొనికి వస్తుంది అంటాడు. అలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అంటే ఆయన అంటే మనం ఒక మీడియా పరంగా ఇవన్నీ మాట్లాడకూడదు కానీ వాస్తవానికి ప్రజల్లాగా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ లేచింది అనేది సత్యం. ఇప్పుడు పోటీలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మెయిన్స్ అవన్నీ చూస్తాం. కాంగ్రెస్ లో అందరూ ముఖ్యమంత్రులు అని చెప్పి జానారెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. జానారెడ్డి గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది, జగ్గారెడ్డి గారికి ఎంత ఉంది, బట్టి విక్రమార్కకి ఎంత ఉంది, శ్రీధర్ బాబు గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది. ఇంకొకరు ఉన్నారు, ఒక 4-5 వీరే, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వీళ్ళందరికంటే రేవంత్ రెడ్డికి ఒక 2% అని ఎక్కువ ఉంటుంది కదా ఫాలోయింగ్. యా ఉంది. బట్ నేను అనేది ఏంటంటే ఆయనకు ఫాలోయింగ్ బాగానే ఉంది. బట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఆ సీఎం పదవి ఆయనకి ఇస్తే ఊరుకోకుండా మళ్ళీ అలకలు అలిగి వేరే పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంటారు కదా, వీళ్ళ అధిష్టానము ఢిల్లీ పోవాలా, వీళ్ళు ఢిల్లీ గులాంలు అంటారు కదా. సో నిజంగా వాళ్ళు అన్నట్టే వీళ్ళకు సీఎం అభ్యర్థి పేరు సీల్డ్ కవర్ లో వస్తుంది. డిసైడ్ చేసేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. సో మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు చూసుకుంటారు. రాహుల్ గాంధీ గారు తెలుసు ముఖ్యంగా తెలంగాణలో పార్టీ వైబ్స్ ఇంత ఉన్నాయి అంటే ఇంత ఇప్పుడు ఉప్పొంగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ముఖ్యంగా రేవంత్ రెడ్డి వల్ల అని. అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది వాస్తవానికి కొట్లాడింది కేసీఆర్ అయితే తెలంగాణ ఇచ్చింది మాత్రం పక్క కాంగ్రెస్ పార్టీ. అంటే పార్లమెంట్ లో వాళ్ళకు మెజారిటీ లేకపోయినా డోర్లు బంద్ చేసి మరి ఇచ్చింది సోనియా గాంధీ. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమయ్యారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన దాని తర్వాత తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది, ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 2+ అయ్యి ఆయన ప్రజల్లో తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ప్రజల్లో ఆ నమ్మకం చాలా తక్కువ ఉంది. ఒకవేళ అప్పుడు ఎక్కువ ఉంటే పోయినసారి కాంగ్రెస్ వచ్చేది. ఇంకోటి ఏంటంటే గతంలో కూడా అది అంటే కూటమిలో అప్పటికి
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి లేడు, దాంతో పాటు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా జరిగాయి అని చెప్పేసి అన్నారు. ఆ ఫలితం పక్కన పెట్టేస్తే ఈసారి ఫలితం గురించి మీరు అడిగారు కాబట్టి, మీరు తెలంగాణలో ఒక 2-3 రోజుల ముందు సమీకరణలు అన్ని మారిపోతాయి. ఒకవైపు బీజేపీ బీసీ సీఎం అని చెప్పేసి వాళ్ళ నినాదం ఉంది. సో మీరు మీ అనాలిసిస్ ప్రకారం బీసీలు ఎంతమంది బీజేపీ వైపు ఉన్నారు? ఇంతవరకు వాళ్ళు పూర్తిగా ఒక అభ్యర్థులనే ప్రకటించలేదు. ఇప్పుడు బీజేపీలో చూస్తే కిషన్ రెడ్డి కానీ ఇంకా బండి సంజయ్ కానీ వీళ్ళు ఉన్నప్పుడు వాయిస్ ఎక్కువగా ఉండేది. బండి సంజయ్ పోయాక బీజేపీ వాయిస్ తగ్గిందని నాకు అనిపిస్తుంది. ప్లస్ డికే అరుణ గారు కూడా కాంగ్రెస్ లో నుంచి వెళ్ళిపోయాక మొన్న కూడా నాకు టికెట్ అవసరం లేదు, బీసీ క్యాండిడేట్స్ కి బీసీ తరఫున ఇవ్వండి అనేది. అంటే అలా ఎందుకు అంది అనేది నాకు అర్థం కాలేదు. అంటే అది ఆమె పర్సనల్, ఆమె ఓడిపోతుందా, ఆమెకు భయం ఉందా ఏదో తెలియదు, కానీ బీజేపీకి వాయిస్ అయితే తగ్గిందని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా చాలా మంది బీజేపీ నుంచి బయటకు వచ్చి చాలా మంది కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళందరూ అంటే మెజారిటీ వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు. మీరు ఇవేం చూస్తే మాజీ మంత్రి చంద్రశేఖర్ గాని, ఈ మోత్కుపల్లి నరసింహులు గాని, ఆ తర్వాత కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే, ఇంటర్నల్ గా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. ఆ పల్చగా అయిపోయింది ఆ మాటలతో. దాంతో పాటు బీజేపీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇంకా చేరంది ఈ విజయశాంతి, ఈటెల రాజేందర్ ఇద్దరే. అవును, ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ కి వస్తే ఇంకా హోప్ వస్తుంది. అసలు ఇంకా తిరుగుండదు. అంటే మాక్సిమం జనాలు ఫిక్స్ అయిపోతారు ఇంకా కాంగ్రెస్ అని. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీజేపీలో ఉండడం కొద్దిగైనా బలంగా ఉంది బీజేపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన ఒక ఎమ్మెల్యే. ఆయన కంటే ముందు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే. ఆయన కంటే ముందు రాజసింగ్ గారు ఎమ్మెల్యే. 2018లో జరిగిన ఎన్నికల్లో ఒకటే ఒక సీట్ గెలిచింది రాజసింగ్, గోషమాల్ నియోజకవర్గం. ఆ తర్వాత దుబ్బాక బై ఎలక్షన్స్ లో రఘునందన్ రావు గారు గెలిచారు. ఈటెల రాజేందర్ గారు ఆయన బీఆర్ఎస్ కి రాజీనామా చేయడంతో మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ వచ్చాయి. నాగార్జున సాగర్ అంటే అది వేరే. సో అక్కడ ఆయన చనిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి. సో బీజేపీలో ఈటెల రాజేందర్ గారు అంటే బీసీ క్యాండిడేట్, బీసీ ముఖ్యమంత్రి అంటే ఈటెల కంటే పెద్ద నాయకుడు అందులో లేడు బీసీలో. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ బీఆర్ఎస్ లో. అంటే బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుందా ముచ్చటగా మూడోసారి అంటే, బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పథకాలు గతంలో ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. అంటే ఇంట్లో కానీ 2000-3000 పెన్షన్స్ కానీ, ఒక పెళ్లి అయితే ₹1,00,000 పైన ఇవ్వడం కానీ, తర్వాత రైతు బంధు, ఈవెన్ అంటే అన్అఫిషియల్ గా మనం మాట్లాడుకోవచ్చు లేదు కానీ అమెరికాలో ఉండేవాడికి కూడా రైతు బంధు వస్తుంది సంవత్సరానికి. దాన్ని పెంచారు. మీకు పెన్షన్ పెంచారు. మిషన్ భగీరథ వల్ల కూడా వాటర్ చాలా విలేజెస్ కి వెళ్ళాయని కూడా టాక్ వచ్చింది. ఇంకా దళిత బంధు అంటే కొన్ని చోట్ల దళిత బంధు సక్సెస్ అవ్వలేదు అని టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ దళిత బంధు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దళితుల కడుపు ఫస్ట్ నింపడానికే ఇది తీసుకొచ్చారు. అంటే ప్రతి నియోజకవర్గంలో వచ్చింది ఫస్ట్ కార్యకర్తలకి. అంటే కార్యకర్తలకు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వలేడు కాబట్టి ఆయన ఈ విధంగా అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎస్సీ లీడర్స్ కి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ కడుపు నింపడానికి. నెక్స్ట్ ప్రజలందరికి వస్తుంది అంటే అన్అఫిషియల్ గా ప్రజలకనే ఇచ్చారు, కానీ ఫస్ట్ కార్యకర్తలకు వచ్చాయి ఆ డబ్బులని. అంటే మంచి మంచి పథకాలు వచ్చాయి. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పథకాలు వస్తాయా రావా? అవును, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ధరణి తీసేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారని. ఎందుకు తీసేస్తాం, కంటిన్యూ చేస్తామని, కొన్ని చేస్తామని చెప్పారు కదా. అంటే ప్రజల్లో ఎట్లుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పథకాలు సేవిస్తా అంటారు, ఇవ్వకపోతే ఎవరు అడగాల గవర్నమెంట్ ని? అప్పుడు కాంగ్రెస్ ఇచ్చే కొత్త పథకాల వల్ల యూజ్ లేకపోతే జనం అడుగుతారు కదా కాంగ్రెస్ వాళ్ళని. జనాలు ఎట్లా అడుగుతారు? అడగలేరు కదా డైరెక్ట్ గా. అంటే ఎవరిని అప్రోచ్ అవుతారు? సమాధానం అంతా ఓట్లతోనే చెప్పాలి. డౌట్ కూడా ఉంది, ఈయన ఎట్లనే ఇస్తున్నాడు కదా అని ప్రజలకి, కార్యకర్తలకు, పార్టీ నాయకుల కార్యకర్తలకు కాకుండా ప్రజలకి. ఒకవేళ మళ్ళీ అంటే కాంగ్రెస్ వస్తే ఈ పథకాలు ఇస్తాడా, మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అది జనం ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇష్టపడి ఓటేసి ఒకవేళ కాంగ్రెస్ ని గెలిపిస్తే ఎలా అడుగుతారో అడుగురో అనేది అది వేరే విషయం. నెక్స్ట్ వచ్చాక అది పక్కన పెట్టుకుందాము. రైట్, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అవ్వడా అని చాలా మందికి ఏంటంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తాడు కేసీఆర్. ఎందుకంటే నెక్స్ట్ కేసీఆర్ రిటైర్ అయ్యే వయసులో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా కేటీఆర్ ని చేస్తారు. మొన్న కూడా అన్నారు కదా కేటీఆర్ ని చేస్తారు అని. సో చాలా మంది కేటీఆర్ అవుతాడు అనుకుంటున్నారు. ఈసారి నెక్స్ట్ అయితే పక్కా అని అనిపిస్తుంది. మీరేమంటారు? కేసీఆర్ గారికి ఇక్కడ ఒక
ఒక అరుదైన గౌరవం అని చెప్తాను. ఉమ్, ముందు మాట్లాడుకున్నట్టు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయిన తర్వాత ఏ గవర్నమెంట్ కానీ ఏ పార్టీ కూడా 2 టర్మ్స్ కంటే మూడోసారి అధికారాన్ని చేపట్టలేదు. అవును. సో ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తారు కేసీఆర్ గారు. అంటే ముచ్చటగా మూడోసారి అంటే ముఖ్యమంత్రులు కూడా హైట్రిక్ ఓవర్ కొట్టలేదు. ఉమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అవును 3 అందరూ సార్లు ముఖ్యమంత్రి ఎవరు హైట్రిక్ ముఖ్యమంత్రి అనేది మన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో లేదు. ఉమ్, అలాంటి రికార్డ్ ని బ్రేక్ చేస్తారు కేసీఆర్. కేసీఆర్. 3 సారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఉమ్, కొన్ని రోజుల ఒక- తర్వాత, అంటే ఆయన కొడుకుని చేయాలనుకుంటే కొన్ని రోజుల తర్వాత ఆ కారణాలు చెప్పేసి ఉమ్. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు. బట్ కేటీఆర్ గారు మొన్న చెప్పారు కదా కన్ఫర్మ్ గా టీవీ9 ఇంటర్వ్యూలో సంథింగ్ చెప్పారు ఆయన. లేదు నేనైతే ముఖ్యమంత్రి నాన్నగారు ఉన్నంత వరకు ఆయననే నేను ఆ స్థాయిలో చూడాలి అనుకుంటున్నా అన్నారు. ఉమ్. రాజకీయాల్లో ఎప్పుడు మాటలు ఒకలాగా ఉంటాయి కదా. ఒకసారి మాట్లాడినే మనం చూస్తే నేడు రేపు లేకపోతే సంవత్సరం బిఫోర్ రైట్, జనాలు కోరుకుంటే ఓకే అవ్వచ్చు. బట్ జనం కోరుకోకుండా తండ్రి కొడుకుని ఆ స్థాయిలో చూడాలని తండ్రి ఆయనని సీఎం గా చేయాలనుకుంటే ఎమ్మెల్యేలతో చెప్పిస్తారు కదా. గతంలో దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారు స్వయంగా చెప్పారా? చెప్పారు. అవును. ఇప్పుడు ఈసారి దళితులని ముఖ్యమంత్రి అదే దళితులకి మంత్రి పదవిలు ఇస్తారా బీఆర్ఎస్ లో? ఎంత మందికి ఇచ్చే ఛాన్స్ ఉంటది? అది చెప్పలేము. అది ఎంతమందికి ఇస్తారంటే ఒక ఎస్సీ ఏదైతే మనకి ఎస్సీ వెల్ఫేర్ ఉంటుందో మినిస్ట్రీ, దానికి మాత్రం ఎస్సీ. లాస్ట్ టైం గెలిచే ముందు ఖచ్చితంగా చెప్పారు ఎస్సీలకి ఇవ్వాలి, దళితులకి ఖచ్చితంగా ఇస్తాము అని. అంటే ఇప్పుడైతే తక్కువగానే ఉన్నారు. ఈ ఎలక్షన్ తర్వాత నాకు తెలిసి ఇదొక మైనస్ అనిపించింది. దళితులకి ఇస్తానన్నారు మంత్రి పదవి, ఎవరికి ఇవ్వలేదు. దళిత బంధు కూడా కొద్దిగా సక్సెస్ కాలేదు అంటున్నారు. కాబట్టి దళితులు ఈ విషయంలో కొద్దిగా కోపంగా ఉన్నారు బీఆర్ఎస్ మీద. ఇప్పుడు చూస్తే ఎన్నికల ముందు ప్రజలు ఎట్లా ఉన్నారంటే, ఎన్ని కోపాలున్నా కూడా వేవ్ అంటే చాలా మంది, నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు డబ్బులు ఎప్పుడు ఇస్తారు బిడ్డ అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. ఇప్పటికీ ఉన్నదా అంటే ప్రజలు డబ్బులు ఎవరిస్తే తీసుకోవాలనే దాంట్లో ప్రజలు ఉన్నారు. కానీ కొంతమంది డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకొని వాళ్ళు వేయాలనుకున్న దానికి వేసే వాళ్ళు ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్ గా వేవ్ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం వేవ్. ఇప్పుడు మనం చూస్తాం రేవంత్ రెడ్డి సభలు చూస్తున్నాం. ఒకటే రేవంత్ రెడ్డి జనాలు బాగా, అంటే ఆయన వచ్చేటప్పుడే క్రేజ్, అంటే ఉన్నదానికంటే ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు మనకు అనిపిస్తా ఉంది. అవును, ఎలక్షన్ మూమెంట్ లో ఇంకా ఎక్కువ పెరిగింది. ప్లస్ సీతక్క గారికి కూడా చాలా మంచి, అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వచ్చినా ములుగులో మాత్రం సీతక్క గారే గెలుస్తారని ఒక నమ్మకం ఇప్పటికీ ఉంది చాలా మందికి. సో కొన్ని పదవులలో అంటే బీఆర్ఎస్ వచ్చినా ఇటు కాంగ్రెస్ వచ్చినా కొంతమందికి ఉన్న క్రేజ్ వల్ల వాళ్ళే రావచ్చు ఆ స్థానాలలో మాత్రం. సో ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు పక్క. తర్వాత కేటీఆర్ గారిని చేసినా కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ అధికారాన్ని చేపడితే రేవంత్ రెడ్డి అని ఫిక్స్ అయిపోతారు. రేవంత్ రెడ్డి గారు పక్క, అంటే ఎంతమంది 10 మంది ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ 80% అబౌవ్ ఛాన్సెస్ రేవంత్ రెడ్డికే ఉంటాయి. ఎలాగైనా అధిష్టానం అందరిని ఒప్పిస్తుంది, ఒప్పించి సీఎం ని చేయిస్తుంది. ఎలాగో బీజేపీ వస్తే బీసీ క్యాండిడేట్ అన్నారు కాబట్టి అక్కడ ఈటెల రాజేందర్ గారి కంటే పెద్ద బీసీ క్యాండిడేట్ అయితే లేదు. అవును, ఇది ఫైనల్. అంటే ఈటెల రాజేందర్ గారు మొన్ననే చేరారు కాబట్టి అక్కడ వెనకాల అంటే ముందు నుంచి ఉన్న నాయకులు ఊరుకునే ఛాన్స్ లేదు. కానీ అంతగా సౌండ్ చేసే గొంతు అయితే ఎవరికి కనిపించడం లేదు కాబట్టి ఈటెల రాజేందర్ గారికి పోవచ్చు. సో చూద్దాం, ఎన్నికలు అయ్యాక మనం అనుకునేవి జరుగుతాయో జరగవో అని. అది ఎన్నికలు జరిగే వరకు తెలియదు, ఎందుకంటే ప్రతిసారి మనం ఊహించినవి అయితే జరగవు. రాజకీయాల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో చూద్దాం, మీరు అనుకున్నట్టు టీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా? సో ఇలాంటి డౌట్స్ చాలా మంది జనాలకి ఉన్నాయి. సో మళ్ళీ టుడే టుమారోలో ఇలాంటి ఒక డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం.